ఆగండి, మా మాట వినండి, ఆగండి. సులక్షణ, మీరెక్కడికి వెళ్తున్నారు? మీరు ఏ అధికారంతో మమ్మల్ని ఆపుతున్నారు? భర్తగా ఆపుతున్నామనగలరా? మీరు మమ్మల్ని భారీగా ఒప్పుకోవడం లేదు కదా. పెద్దరాణి అమ్మ, మేము ఎవరనే విషయం మాకు తెలీదు. మీరే మాకు చెప్పి ఒప్పించారు మేము రాణాగారి భార్య రాణి సులక్షణ అని. మేం వెళ్ళాక రాణాగారు కుమిలిపోయారని మీరే కదా చెప్పారు. అనుక్షణం మా స్మృతుల్లోనే ఉంటున్నారని చెప్పారు. కానీ రాణాగారు తమ వర్తమానంలో ఎంతగా కూరుకుపోయారంటే వారికి తమ మొదటి భార్యని తలుచుకోవడానికి సమయమే లేదు. మీరే చెప్పండి రాణాగారు, భార్య పక్కనే ఉండగా భర్త వేరొక స్త్రీ ఉపవాస దీక్ష కోసం వెళ్ళడం చూస్తే ఆమె జీవితానికి అర్థం ఏముంటుంది? మమ్మల్ని వెళ్ళనివ్వండి రాణాగారు. మీ ప్రశ్నలకి సమాధానం రాణాగారివ్వలేరు, నేనిస్తాను. నేను రాణాగారి భార్యని కాను, వారి స్నేహితుడి భార్యను. అసలు తప్పంతా రాణాగారిది కాదు, తప్పు నాది. నా భర్త పెద్ద సమస్యల్లో చిక్కుకున్నారు. వారు కావాలనుకున్నా ఇక్కడికి రాలేరు. కానీ నేను పట్టుదలతో ఉన్నాను. నేను నా వ్రతాన్ని ముగించాలంటే వారు వచ్చే తీరాలనుకున్నాను. ఇందులో రాణాగారి తప్పేమీ లేదు. వారు నా భర్తకి వాగ్దానం చేశారు, నన్ను చూసుకుంటానని. ఇప్పుడు వారు తమ మాట నిలబెట్టుకున్నారంతే. వచ్చి నా వ్రతాన్ని పూర్తి చేయించారు. అయినా నువ్వు అలా చేసి ఉండకూడదు. నీ భర్త ఇక్కడ లేరు కదా, అందుకోసమని ఇలా పరాయి వారి చేత వ్రతాన్ని ముగిస్తావా? క్షమించండి, ఈ నియమాలు నాకు తెలియవు. ఇది నాకు మొదటి ఉపవాస వ్రతం. ఎవరినైనా అడగొచ్చు కదా. ఇప్పుడు నీ కారణంగా మాకు రాణాగారికి మధ్య విభేదాలు వచ్చుండేవి. దయచేసి క్షమించండి.
నా కారణంగా మీకు రాణా గారికి మధ్య ఎప్పుడు విభేదాలు రానివ్వను. రెండు మూడు రోజుల్లో నేను ఈ మహల్ నుంచి వెళ్ళిపోతాను. నేను అలసిపోయాను. రాణా గారు, మీరు కూడా అలసిపోయి ఉంటారు. మీకు విశ్రాంతి అవసరం. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. నిజంగా ఈరోజు మా మనసులో మీ పట్ల గౌరవం ఇంకా పెరిగింది రాణి గాయత్రి. సత్యపథంలో నడవడానికి ధైర్య సాహసాలు అవసరం. ఆ ధైర్య సాహసాలు అవి మీలో ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాల్సిందే. కానీ మనం నిస్సహాయులం. రాణి సులక్షణ గారి మానసిక పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ సమయంలో ఎటువంటి మానసిక ఒత్తిడైనా వారికి ప్రాణాంతకం కావచ్చు. ఇవాళ జరిగిన దానికి మీరు మమ్మల్ని క్షమించాలి. మిమ్మల్ని అలా అనుమానించి ఉండకూడదు. పెదరాని అమ్మ మాకు చెప్పారు, మేమంటే మీకు ఎంత ప్రేమో. ఏం చేయమంటారు? మీ ప్రేమ గురించి, మీ అభిమానం గురించి మాకేమీ గుర్తులేవు. గత స్మృతులేవి లేనివారు ఇలాగే నీరసపడిపోతారు రానా గారు. అందుకే మీకు మీ స్నేహితుడి భార్యకి అక్రమ సంబంధం ఉందని మేము అనుకున్నాం. కానీ మీరు దిగులు పడకండి. ఈ రాజమహల్లో ఇలాగే మేము కొన్నాళ్ళు గడిపామంటే మన గతమంతా కొంచెం కొంచెంగా మాకు గుర్తొచ్చేస్తుంది. ఈ అబద్ధాలు ఎంతో కాలం నడవలేవు. మేం వీరికి నిజమేంటో చెప్పి తీరాల్సిందే. ఏది ఏమైనా గాయత్రిని మహల్లో నుంచి వెళ్ళనివ్వం. రాణా గారు, రాజపుత్ర వనితలెవరైనా దేనికి భయపడారని మాకు తెలుసు. కానీ నిర్భయంగా ఉండడం కూడా మేము మర్చిపోయినట్టున్నాం. ఈ రాజమహల్లో మాకంతా కొత్తగా ఉంది. ఈ కొత్త చోట ఒంటరిగా రాత్రంతా ఉండాలంటే మాకు భయంగా ఉంది.
మీరు పడుకోండి, మేము ఇక్కడే ఉంటాం. నేను రాణాగారి భార్యని కాను, వారి స్నేహితుడి భార్యను. నా భర్త పెద్ద సమస్యల్లో చిక్కుకున్నారు. ఇది నాకు మొదటి ఉపవాస వ్రతం. కానీ నా కారణంగా మీకు రాణాగారికి మధ్య ఎప్పుడు విభేదాలు రానివ్వను. అరే మీరు అక్కడ కూర్చోకండి. మంచానికి ఎడం వైపు నాది, మీరు అటువైపు వెళ్ళి కూర్చోండి. నాకు ఆ చందమామను చూస్తే గాని ఎప్పుడూ నిద్రపట్టదు. శ్వాసలో చేరితే గాలి గాంధర్వము. మేం మీ దగ్గర మళ్ళీ ఓడిపోయాం. మంచానికి ఎడమ వైపు ఇక మీ సొంతం. మీరు ఆ కిటికీలో నుంచి చందమామను చూస్తుంటే ఇటు మేము ఈ జాబిలమ్మని చూసుకుంటాం. చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. అమ్మయ్యా, ఇప్పుడు మన కోడలు స్వర్ణగారికి బుద్ధొస్తుంది. మన సంతోషం ఇప్పుడు, మీరు చెప్పండి, మన సంతోషం ఇప్పుడు ఎన్నింతలు అవుతుంది? 4 గింతలు. అయ్యో నా బుజ్జి తండ్రి, ఎంత తెలివైన వాడో. అవును, అందుకే మరి ఆమేర్ కోట్లోని కుర్రాళ్ళకు వీరు రాత్రంతా ట్యూషన్ చెప్తున్నారు. రాజావారు ఏంటి మీరు ఎప్పుడు? ముందిది చెప్పండి, రాకుమారి స్వర్ణలేఖ పొగరు తగ్గిందా లేదా చినరాజావారు? మాకెలా తెలుస్తుంది అది? మీరు వ్రతం రోజున ఆమె దగ్గరికి వెళ్ళొచ్చారు కదా. మేమెందుకు వెళ్తాం వారి వ్రతం కోసం? మీరు వెళ్ళి వ్రతాన్ని పూర్తి చేయకుండా ఆమె చనిపోతేనో? చనిపోతే చనిపోనివ్వండి. ఇప్పుడే వెళ్ళి ఆవిడ వ్రతాన్ని పూర్తి చేసిరండి. లేదంటే మేము మీకు ఎలాంటి శిక్ష వేస్తామంటే మీకు జీవితంపై విరక్తి పుడుతుంది. ఇలా చూడు, మేమేం తీసుకొచ్చాము? భోజనం. ఉపవాసం ముగించాలి కదా. స్వర్ణ, స్వర్ణ, మీరు మా గురించి ఏమనుకున్నారు? నోరు మూసుకొని పడుండడానికి మీ బానిసలం కాదు. మీ దౌర్జన్యాన్ని ఇంకా సహించలేం. మేము ఈరోజు మీ పాపిష్టి జన్మకి ముగింపు రాసే తీరుతాం.
శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏమిటి మీరు చేస్తున్నది? నేను ఈ గదిలో నుంచి వెళ్ళిపోతున్నాను. గదిని వదిలి వెళ్తున్నారా లేక మా జీవితంలో నుంచి వెళ్తున్నారా? మాకు కొంత సమయం కావాలని చెప్పాం. మీకు మా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ధన్యవాదాలు రాణా గారు. మీ గదిలో నన్ను ఉండనిచ్చారు. మీరింక నా గురించి దిగులు పడకండి. సమస్యలు నాకు బాగా అలవాటైపోయాయి. రాణి సులక్షణ, ఇదే మీ పడక గది. గాయత్రి, ఆగండి. రాణా గారు, మేం మీతో కొంచెం మాట్లాడాలి. మా సలహా ఏమిటంటే, మీరు రాణి సులక్షణ గారు ఒంటరిగా కాస్త సమయం గడిపితే వీరి గత స్మృతులు మరింత త్వరగా గుర్తుకొస్తాయి. అయితే వెంటనే మీరు రాణి సులక్షణ గారితో కలిసి విహారయాత్రకు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా. ఒప్పుకోవచ్చు కదా. అవును రాణా గారు, మీ రాణిగారి కోసమైనా ఒప్పుకోండి. మీరు మా రాణిగారి కోసం వెళ్ళమని చెప్తున్నారు. అందుకే ఒప్పుకోక తప్పడం లేదు. కానీ మేము ఒంటరిగా వెళ్ళదలుచుకోలేదు. మాతో పాటు గాయత్రి గారు కూడా పిక్నిక్కి వస్తారు. మీరు ఈవిడి గారిని కాస్త ఎక్కువగానే పట్టించుకుంటున్నారే. నన్ను నిందిస్తున్నారా? అదేం లేదు. ఒక భార్య ఇస్తున్న ఆదేశం.